ఏదో కక్ష తీర్చుకోవడానికి రాజకీయాల్లోకి నేను రాలేదు. తెలుగు జాతిని బాగు చేయడానికి నెంబర్ 1 కమ్యూనిటీగా చేయడానికి వచ్చాం తప్ప ఆ రోజు ఎన్టీ రామారావు గారు, ఈరోజు నేను ఇంకొకటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను మీ సెంటిమెంట్స్ అన్నీ అర్థం చేసుకుంటున్నాను. నాయకుడిగా ఉన్నప్పుడు సెంటిమెంట్ అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని మళ్ళీ క్యాడర్ని, నాయకుల్ని సమర్థవంతమైన సరైన మార్గం నడిపించకపోతే నేను తప్పు చేసిన వాడిని అవుతాను. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎమోషన్ అవసరం. అదే మాదిరిగా మనం దేనికోసం పనిచేస్తున్నామో ఆ లక్ష్య సాధనలో కాంప్రమైజ్ అయితే మనం దెబ్బతినే పరిస్థితికి వస్తాం. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. 18 నెలలు ఈ రాష్ట్రం ఏమవుతుందని అందరూ ఆలోచించారు. ఏమవుతుంది అని ఆలోచించిన వాళ్ళందరికీ సమాధానం 18 నెలల్లో చెప్పాం. నిన్న సంక్రాంతికి 30 లక్షల మంది వేరే ప్రాంతాల నుంచి ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చి 3 లక్షల కార్లు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాయంటే అది మనం చూపించిన స్ఫూర్తి. రాష్ట్రంలో తెలుగు జాతిలో కల్పించిన ఆత్మవిశ్వాసం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి ఈ 18 నెలల్లో ఇది వచ్చినప్పుడు ఇంకా రాబోయే రోజుల్లో ఏ విధంగా ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత అవసరం ఉంది. అనునిత్యం నేను గుర్తుపెట్టుకుంటున్నాను. మీరు చేసిన త్యాగాలు, మీరు చేసినటువంటి పని ఎప్పుడూ నేను గుర్తుపెట్టుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నాయకులకు కూడా చెప్పాను, కార్యకర్తలు లేకపోతే నాయకులు లేదు. కొన్ని సందర్భాల్లో నాయకులు ఒకరిద్దరు బయట నుంచి కూడా తెచ్చుకుంటాం. ఎందుకంటే గెలవాలి, మంచి నాయకులు కావాలని. వచ్చిన నాయకులు కూడా గుర్తుపెట్టుకోవాలి, అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒకరోజు పార్టీ కాదు, 45 సంవత్సరాలు అనునిత్యం నర్చర్ చేసి సమర్థవంతమైన కుటుంబంగా తయారు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కొంతమందికి తెలియకపోవచ్చు, హైదరాబాద్లో రేకులు షెడ్ కింద కూర్చొని పైన కిందన వేడుంటే అక్కడ శిక్షణా కార్యక్రమాలు పెట్టి సమర్థవంతమైన నాయకులను తీసుకొచ్చాం. నేను అందుకని ఎన్ని పనులున్నా ఆర్గనైజేషన్ విషయంలో నా జీవితంలో ఎప్పుడు కూడా నేను అశ్రద్ధ చెయ్యను. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఎన్నో పార్టీలు ఉన్నాయి. కార్యకర్తల సంక్షేమం కోసం పనిచేసిన పార్టీ ఒక్క పార్టీ తెలుగుదేశం పార్టీ. మన పార్టీ కార్యకర్తల్ని చంపేస్తే, కొన్ని సంఘటనలో చనిపోతే ఆ కుటుంబం అనాథలుగా మారతారనే ఆలోచనతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ప్రత్యేకంగా స్కూల్ పెట్టిన పార్టీ ఒక్క తెలుగుదేశం పార్టీ తప్ప ఎక్కడా వేరే పార్టీ లేదు. పార్టీ ఆఫీస్కి వస్తే ఒక కల్చర్ పెట్టాను నేను. మధ్యాహ్నం వస్తే భోంచేసి వెళ్ళాలి, కాఫీ టీ ఇవ్వాలి, గౌరవప్రదంగా చూసుకోవాలని చెప్పి పెట్టి, ఇటీవల జనరల్ సెక్రటరీ అయితే మన లోకేష్ గారు అయితే ఒక ప్రోగ్రాం తీసుకొచ్చి ఎవరైనా చనిపోతే ముందు 2 లక్షలతో ప్రారంభించి ఇప్పుడు 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకా ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున మనం ముందుకు తీసుకెళ్దాం. ఈరోజు మనం అందరం కుటుంబం అనుకున్నప్పుడు, రాష్ట్రాన్ని బాగు చేసే బాధ్యత మనం తీసుకున్నప్పుడు, మిమ్మల్ని గౌరవించే బాధ్యత, మీ గౌరవాన్ని పెంచే బాధ్యత పార్టీ అధినేతగా నేను తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒక పక్క నేను పార్టీ అధ్యక్షుడిని, ఇంకో పక్క ముఖ్యమంత్రిని. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇది ప్రజాస్వామ్యం. పార్టీ అధ్యక్షుడిగా ఒక ఎలక్షన్ మేనిఫెస్టో ఇచ్చాను. నేను ఇచ్చిన మేనిఫెస్టో ఇంటింటికి పోయి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా ఈరోజు
ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడానికి సూపర్ 6 కానీ అభివృద్ధి కానీ సుపరిపాలనకు నాంది పలికాం. అది మీ చొరవ. ఆ రోజు ప్రజల్ని నమ్మకాన్ని కల్పించారు. ఈరోజు మళ్ళీ కోరుతున్నా, ఆ నమ్మకం ఎలక్షన్ల కోసమే కాదు,